హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా బౌద్ధ కాలంలో విద్యా విధానానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన పీడిఎఫ్ వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనిలో మొత్తంగా 35 బిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఎన్నింటికి మీరు సరైన సమాధానం ఇచ్చారో తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బౌద్ధ మతం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రారంభం కావడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్య ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఆప్షన్ 1 గురువులు, ఆప్షన్ 2 బౌద్ధ సన్యాసులు, ఆప్షన్ 3 రాజులు, ఆప్షన్ 4 ప్రజలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బౌద్ధ సన్యాసులు. అంతకుముందు వేదకాలంలో గురువుల చేతిలో ఉన్న విద్యా విధానం బౌద్ధ కాలంలో బౌద్ధ సన్యాసుల చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ మతం ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 యజ్ఞయాగాదులు, ఆప్షన్ 2 కర్మకాండలు, ఆప్షన్ 3 అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ఆప్షన్ 4 ధర్మ మార్గం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ప్రజల వాడుక భాషలోనే బోధన జరగడం అనే పద్ధతుల వల్ల బౌద్ధ మతం ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఆసియా జ్యోతి, ఆప్షన్ 2 భారత జ్యోతి, ఆప్షన్ 3 ప్రపంచ జ్యోతి, ఆప్షన్ 4 విశ్వజ్యోతి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఆసియా జ్యోతి. గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఈయనను ఆసియా జ్యోతిగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతం యొక్క ప్రధాన ధ్యేయం ఏమిటి? ఆప్షన్ 1 ధర్మ సాధన, ఆప్షన్ 2 మోక్ష సాధన, ఆప్షన్ 3 కర్మ సాధన, ఆప్షన్ 4 యోగ సాధన. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మోక్ష సాధన. మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతమే బౌద్ధ మతం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఎవరిని సమావేశపరిచాయి? ఆప్షన్ 1 భారతీయ విద్యార్థులను, ఆప్షన్ 2 చైనా విద్యార్థులను, ఆప్షన్ 3 జపాన్ విద్యార్థులను, ఆప్షన్ 4 యావత్ ప్రపంచ విద్యార్థులను. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 యావత్ ప్రపంచ విద్యార్థులను. విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి యావత్ ప్రపంచ విద్యార్థులను ఒకే చోట చదువు కోసం వేల మందిని సమావేశపరిచిన మతం బౌద్ధ మతం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ విద్య ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 పబ్బజ, ఆప్షన్ 2 ఉగాది, ఆప్షన్ 3 దీపావళి, ఆప్షన్ 4 ఉపనయనం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1
పబ్బజ అనే ఉత్సవంతో బౌద్ధ విద్య అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ విద్యను అభ్యసించుటకు కావలసిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్ 1 7 సంవత్సరాలు, ఆప్షన్ 2 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 9 సంవత్సరాలు, ఆప్షన్ 4 10 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 8 సంవత్సరాలు. బౌద్ధుల కాలంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయస్సు 8 సంవత్సరాలు. పబ్బజ అనే ఉత్సవంతో ఈ బౌద్ధ విద్యా విధానం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పబ్బజ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ముందుకు వెళ్ళడం, ఆప్షన్ 2 వెనకకు వెళ్ళడం, ఆప్షన్ 3 పక్కకు వెళ్ళడం, ఆప్షన్ 4 నిలబడడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ముందుకు వెళ్ళడం. పబ్బజ అనగా అర్థం ముందుకు వెళ్ళడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ విద్యాభ్యాస కాలం ఎంత? ఆప్షన్ 1 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 11 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 13 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యాభ్యాస కాలం వచ్చేసి 12 సంవత్సరాలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సమనేరులు లేదా సమీర్, ఆప్షన్ 2 భిక్షువులు, ఆప్షన్ 3 శ్రమణులు, ఆప్షన్ 4 అర్హతులు. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఏమని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సమనేరులు లేదా సమీర్ అని పిలుస్తారు. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపసంపద లేదా ఉపసదస్సు అనే ఉత్సవం ఎప్పుడు జరిపేవారు? ఆప్షన్ 1 10 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 2 15 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 3 20 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 4 25 సంవత్సరాల వయసులో. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 20 సంవత్సరాల వయసులో. శిశువుకు 20 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఉపసంపద లేదా ఉపసదస్సు అనే ఉత్సవం జరిపి సంఘ పరివారంలో సభ్యులుగా చేర్చుకునేవారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ సన్యాసి కావడానికి ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 20 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు విద్య చదివిన విద్యార్థులను సంపూర్ణ సన్యాసి అయి బోధన వృత్తిని చేపట్టడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత విద్యలో భాగంగా ఏ విద్యలను అభ్యసించేవారు? ఆప్షన్ 1 మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఆప్షన్ 2 గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆప్షన్ 3 సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఆప్షన్ 4 క్రీడలు, వ్యాయామం. ఉన్నత విద్యలో భాగంగా ఏ విద్యలను అభ్యసించేవారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ వంటి విద్యలను ఉన్నత విద్యలో భాగంగా అభ్యసించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రాథమిక విద్య ఏ భాషలో బోధించేవారు? బౌద్ధ కాలంలో ప్రాథమిక విద్యను ఏ భాషలో బోధించేవారు? ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 ప్రాకృతం, ఆప్షన్ 3 పాలి, ఆప్షన్ 4 తెలుగు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పాలి భాషలో ప్రాథమిక విద్యా బోధన అనేది జరిగేది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉన్నత విద్య ఏ భాషలో బోధించేవారు? బౌద్ధ విద్యా విధానంలో ఉన్నత విద్యను ఏ భాషలో బోధించేవారు? ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 ప్రాకృతం, ఆప్షన్ 3 పాలి, ఆప్షన్ 4 తెలుగు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సంస్కృత భాషలో ఉన్నత విద్యను బోధించడం జరిగింది బౌద్ధ విద్యా విధానంలో. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యా ప్రణాళికలో ఏ అంశాల కలయిక ఉండేది? ఆప్షన్ 1 ఆధ్యాత్మిక భౌతిక, ఆప్షన్ 2 నైతిక ఆధ్యాత్మిక, ఆప్షన్ 3 నైతిక భౌతిక, ఆప్షన్ 4 భౌతిక శాస్త్రీయ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 నైతిక భౌతిక అంశాల కలయిక విద్యా ప్రణాళికలో పూర్తిగా ఉండడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్య యొక్క మూల సూత్రం ఏమిటి? ఆప్షన్ 1 అందరికీ విద్య, ఆప్షన్ 2 విద్య అనేది ధనవంతులకు మాత్రమే, ఆప్షన్ 3 విద్య అనేది పురుషులకు మాత్రమే, ఆప్షన్ 4 విద్య అనేది బ్రాహ్మణులకు మాత్రమే. బౌద్ధ విద్య యొక్క మూల సూత్రం వచ్చేసి అందరికీ విద్యను అందించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 సంపద సముపార్జన, ఆప్షన్ 2 ఖ్యాతి గడించడం, ఆప్షన్ 3 అధికారం పొందడం, ఆప్షన్ 4 నిర్యాణం మోక్ష సాధన. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నిర్యాణం మోక్ష సాధన. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్యాణం మోక్ష సాధన పొందడమే. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యా విధానంలో అవివాహిత బాలికలకు ఏ విద్యను అభ్యసించేవారు? ఆప్షన్ 1 గృహ విద్య, ఆప్షన్ 2 బౌద్ధ తత్వంతో పాటు లౌకిక విద్య ధర్మనీతి, ఆప్షన్ 3 సంగీతం నృత్యం, ఆప్షన్ 4 క్రీడలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బౌద్ధ తత్వంతో పాటు లౌకిక విద్య ధర్మనీతి అవివాహిత బాలికలకు బౌద్ధ మతంలో విద్యను అందించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ విహారాలలో విద్యార్థులు ఎటువంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి? ఆప్షన్ 1 ఎటువంటి క్రమశిక్షణ అవసరం లేదు, ఆప్షన్ 2 మితమైన క్రమశిక్షణ, ఆప్షన్ 3 చక్కటి క్రమశిక్షణ సమయపాలన, ఆప్షన్ 4 కఠినమైన క్రమశిక్షణ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 చక్కని క్రమశిక్షణ సమయపాలన బౌద్ధ విహారాలలో విద్యార్థులు అవలంబించేవారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ విద్యార్థులు దేనికి దూరంగా ఉండాలి? ఆప్షన్ 1 ఆహారం, ఆప్షన్ 2 నిద్ర, ఆప్షన్ 3 సాధనాలు, ఆప్షన్ 4 పుస్తకాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సుఖ సాధనాలు. బౌద్ధ విద్యా విధానంలో ఇతరులకు చెడు చేయకుండా సుఖ సాధనాలు వాడకుండా విద్యార్థులు సుఖ సాధనాలకు దూరంగా ఉండాలి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యార్థులు ఏమి తీసుకోకూడదు? ఆప్షన్ 1 బహుమతులు,
ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 విద్య, ఆప్షన్ 4 మందులు. బౌద్ధ విద్యార్థులు బంగారం, వెండి లాంటి బహుమతులు తీసుకోకుండా, సంగీతం లాంటి ఆసక్తి చూపకుండా సమయపాలనతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ వస్తువులకు దూరంగా ఉండేవారు. కాబట్టి బంగారం, వెండి వంటి బహుమతులను తీసుకోకూడదు. బౌద్ధ విద్యార్థులు బహుమతులు తీసుకోకూడదు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యా విధానం ఏ రకమైనది? ఆప్షన్ 1 లౌకిక, ఆప్షన్ 2 మతపరమైనది, ఆప్షన్ 3 ఆధునిక, ఆప్షన్ 4 వ్యాపార. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మతపరమైనది. బౌద్ధ విద్యా విధానం అనేది మతపరమైనది. వైదిక విద్యా విధానంలోగే బౌద్ధ విధానం కూడా మతపరంగా ఉండేది. మిగతా విద్యలతో పాటు త్రిపీఠకాలు, లౌకిక శాస్త్రాలు కూడా బోధించేవారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు దేనికి బాధ్యత వహించాలి? ఆప్షన్ 1 విద్యార్థి ఆటలు, ఆప్షన్ 2 విద్యార్థి వస్త్రధారణ, ఆహారం, వసతి, ఆప్షన్ 3 విద్యార్థి స్నేహితులు, ఆప్షన్ 4 విద్యార్థి కుటుంబం. దీనికి సరైన సమాధానం వచ్చేసి విద్యార్థి వస్త్రధారణ, ఆహారం, వసతి విషయంలో ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉండేది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడికి ఏ అర్హతలు ఉండాలి? ఆప్షన్ 1 బలం, ఆప్షన్ 2 ధనం, ఆప్షన్ 3 నైతిక ప్రవృత్తి, ఆత్మజ్ఞానం, ఆప్షన్ 4 అందం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 నైతిక ప్రవృత్తి, ఆత్మజ్ఞానం, ముక్తివాదం, జ్ఞానం, అంతరంగిక దృష్టి మొదలైన అర్హతలు ఉపాధ్యాయుడికి ఉండాలి బౌద్ధ విద్యా విధానంలో. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ కాలంలో ఉపాధ్యాయులు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. బౌద్ధ కాలంలో ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉండేవారు. మొదటిది ఉపాధ్యాయుడు 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి పవిత్ర గ్రంథాల గురించి ప్రావీణ్యం ఉండాలి. రెండోది వచ్చేసి ఆచార్యుడు 7 సంవత్సరాల బోధన అనుభవం తప్పక ఉండాలి. ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉండేవారు బౌద్ధ విద్యా విధానంలో. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుల సమావేశాలు ఎప్పుడు జరిగేవి? ఆప్షన్ 1 ప్రతిరోజు, ఆప్షన్ 2 వారానికి ఒకసారి, ఆప్షన్ 3 నెలకు 2 సార్లు, ఆప్షన్ 4 సంవత్సరానికి ఒకసారి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 నెలకు 2 సార్లు ఉపాధ్యాయుల సమావేశాలు అనేటివి జరిగేవి. నెలకు 2 సార్లు అనగా పౌర్ణమి రోజున మరియు అమావాస్య రోజున ఉపాధ్యాయుల యొక్క సమావేశాలు జరిగేవి. నెలకు 2 సార్లు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యా కేంద్రాలు ఏ స్థాయిని అందుకున్నాయి? ఆప్షన్ 1 పాఠశాల స్థాయి, ఆప్షన్ 2 కళాశాల స్థాయి, ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ స్థాయి, ఆప్షన్ 4 గురుకుల స్థాయి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ స్థాయిని బౌద్ధ విద్యా కేంద్రాలు అందుకోవడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 2వ శతాబ్దం తర్వాత భారతదేశంలో బౌద్ధ విద్యా వ్యవస్థ క్షీణతకు దారితీసింది ఏమిటి? ఆప్షన్ 1 నిధుల కొరత, ఆప్షన్ 2 ఇతర మతాల పెరుగుదల, ఆప్షన్ 3 బౌద్ధ మతంలో అంతరంగిక సంఘర్షణలు, ఆప్షన్ 4 పైవన్నీ. 2వ శతాబ్దం తర్వాత భారతదేశంలో బౌద్ధ విద్యా వ్యవస్థ క్షీణించడానికి కారణాలు ఆప్షన్ 4 పైవన్నీ అనగా నిధుల కొరత, ఇతర మతాల పెరుగుదల, బౌద్ధ మతంలో అంతర్గత సంఘర్షణలు ఏర్పడడం వల్ల బౌద్ధ విద్యా వ్యవస్థ అనేది క్షీణించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
అవిద్య లేదా అజ్ఞానంకు పరిష్కారం ఏమిటి? ఆప్షన్ 1 అష్టాంగ మార్గం, ఆప్షన్ 2 ధ్యానం, ఆప్షన్ 3 ఉపవాసం, ఆప్షన్ 4 దాతృత్వం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అష్టాంగ మార్గం. అజ్ఞానానికి పరిష్కారం అష్టాంగ మార్గం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బెంగాల్లో బౌద్ధ సూత్రాలను అనుసరించిన విద్యా విధానం ఏది? ఆప్షన్ 1 టోల్, ఆప్షన్ 2 చతుస్పతి, ఆప్షన్ 3 గురుకుల్, ఆప్షన్ 4 విహార. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ బౌద్ధ విద్యను అనుసరించి తర్వాత అవి బౌద్ధ విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ కాలంలో స్త్రీ విద్య యొక్క స్థితి ఏమిటి? ఆప్షన్ 1 మొదట్లో అందుబాటులో ఉండేది, తర్వాత తిరస్కరించబడింది. ఆప్షన్ 2 ఎల్లప్పుడూ ప్రోత్సహించబడింది. ఆప్షన్ 3 ప్రారంభం నుంచి పరిమితం చేయబడింది. ఆప్షన్ 4 ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మొదట్లో అందుబాటులో ఉండి తర్వాత తిరస్కరించబడింది. బౌద్ధ కాలంలో స్త్రీ విద్య అనేది మొదట్లో అందుబాటులో ఉండి తర్వాత తిరస్కరించబడడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ కాలంలో పండితురాలు అయిన స్త్రీని ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 విదూషి, ఆప్షన్ 2 భిక్షుని, ఆప్షన్ 3 ఉపాసిక, ఆప్షన్ 4 ఆచార్య. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 విదూషి. బౌద్ధ కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. ఆమె విద్యావంతుడైన వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ విద్య యొక్క లక్ష్యాలు ఏమిటి? ఆప్షన్ 1 విముక్తి, జీవనోపాధి, నైతిక వికాసం. ఆప్షన్ 2 సంపద పోగు, కీర్తి, అధికారం. ఆప్షన్ 3 ఆచార వ్యవహారాలు, యాగాలు, పూజలు. ఆప్షన్ 4 సైనిక శిక్షణ, రాజకీయ వ్యూహం, పరిపాలన. బౌద్ధ విద్య యొక్క లక్ష్యాలు చూసుకున్నట్లయితే విముక్తి, జీవనోపాధి, నైతిక వికాసం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ పిఐలో భాగంగా బౌద్ధ విద్యా విధానంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది అనే దానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో జైన మతానికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరికైనా పీడిఎఫ్ లింక్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. దానిలో పీడిఎఫ్ లింక్స్ అనేటివి పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.